అదే కదా. ఉంటే ఈయన నాదెళ్ల మనోహర్, లేకపోతే నాగబాబు. అదేనేమో సామాజిక న్యాయం. మరి అదేం సామాజిక న్యాయం? అక్కడ దెబ్బతింటంతో పాటు ఇక్కడ ఇది చెప్పుకొచ్చాడు, ఏది జగన్ అధికారంలోకి రానివ్వనని. 2024 మళ్ళీ జగన్ అధికారంలో దించడం కోసం కూటమి. జగన్ కోసం పార్టీ పెట్టాడు, జగన్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు, చంద్రబాబుని అధికారంలోకి తేవడానికి పార్టీ పెట్టాడు, చంద్రబాబుని అధికారంలో ఉంచడానికి పార్టీ నడుపుతాడు ఆయన. అప్పుడు ఇంకా ఈయన ఎందుకు ఆల్టర్నేటివ్ అవుతాడు? ఎందుకు చంద్రబాబు ఉండాలి? నిజాయితీ పరుడు. చంద్రబాబు నిజాయితీ పరుడు అని జనం నమ్ముతున్నారా? ఏ అవినీతి చేయడు నమ్ముతున్నారా? నేను అవినీతి చేయట్లేదు కాబట్టి చంద్రబాబు కూడా అవినీతి చేయట్లేదు అంటే నమ్ముతారా? లేదా లిక్కర్ పాలసీ బాగుందా? ఇసుక పాలసీ బాగుందా? పొల్యూషన్ కంట్రోల్ అయిందా? మైనింగ్ కంట్రోల్ అయిందా? అవినీతి ఎక్కడైనా కంట్రోల్ అయిందా? ఏం జరుగుతోంది ఇప్పుడు? ఇదంతా ఒక ఎత్తు. ప్రశ్నించు ప్రశ్నించు ప్రశ్నించు. జగన్ ఉన్ననాడు ప్రశ్నించాడు. ఇప్పుడు మంటలు జరుగుతున్నాయి, నడు రోడ్డు మీద దాడులు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది, తప్పుడు కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా కేసులు పెడుతున్నారు. ఏవైతే జగన్ టైంలో తప్పు చెప్పామో దానికి 3 జరుగుతున్నాయి ఇక్కడ. పైగా దానికి తోడు జగన్ టైంలో ఇసుక ప్రభుత్వం డబ్బులు తీసుకుంటే తప్పన్నాం, ఇక్కడ వ్యక్తులు తినేస్తున్నారు. మద్యం ప్రభుత్వం తీసుకుంటే తప్పన్నాం, రేట్ ఎక్కువ చేస్తే.